హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మన వంట ఎండు చేపల కూర అండి. మెత్తళ్ళు వేసి చూపిస్తా. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాగే లోపల నేను పెద్దుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న 2 పెద్దుల్లిపాయలు వేసానండి. 2 పెద్దుల్లిపాయలు, చెక్క, లవంగా వేసానండి. ఒక యాలకుని వేస్తానండి. పెద్దుల్లిపాయలు వేసేస్తున్నాను. పెద్దుల్లిపాయ వేగే లోపల చెప్తానండి. ఫస్ట్ ఎండు చేపలు మెత్తళ్ళు బాగా వేపాలండి. అసలు నూనె గీనె ఏం లేకోకుండా వేపాలి. అది నేను ఆ వీడియో పెట్టలేకపోయాను, అందుకని చెప్తున్నాను. ఫస్ట్ అవి వేపుకొని కడుక్కుంటేనండి మొత్తం సన్న పొట్టుతో సహా మొత్తం వచ్చేస్తాయండి. బాగా వేపాలి. వేపి నీళ్ళల్లో కాసేపు నానబెట్టి కడగాలి, అప్పుడే బాగుంటుంది. అన్నీ శ్వాసన మొత్తం చచ్చిపోయిద్ది. దానికి ఉన్న సన్నది అంతా పొట్టు మొత్తం వచ్చేసిద్దండి. ఆ వీడియో నేను మిస్ అయ్యాను, అది పెట్టలేకపోయానండి, అందుకని చెప్తున్నాను. అవి కడిగి పక్కన పెట్టేసుకున్నాను నేను వేపుకొని. ఇప్పుడు పెద్దుల్లిపాయలు వేసినాక అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ పట్టి పెట్టుకున్నానండి. ఈ అల్లం పేస్ట్లో నేను కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుంటానండి. ఎండు చేపలకి కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుంటే అల్లం పేస్ట్లో చాలా బాగుంటుందండి. కరివేపాకు వేసాను. కరివేపాకు బాగా వేగినాక అది అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లము, చిన్నులపాయ, పచ్చి కొబ్బరి పట్టాను, అది 2 స్పూన్లు వేసానండి. మనకు సరిపోయినంత చూసుకొని వేసుకోండి, ఎవరు ఎంత తింటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను అలానే వేసాను. అది వేసిన తర్వాత నేను టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకుని వేస్తున్నాను. ఈ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, వేసానండి. నేను 4 టమాటాలు వేసానండి. ఎండు చేపలకి పులుపు బాగుండాలి. ఆ లోపల నేను పచ్చిది మామిడికాయ తెచ్చి కట్ చేసి పెట్టుకున్నానండి. పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చి మామిడికాయ. ఇప్పుడు పసుపు, సాల్ట్, కారము అన్నీ వేస్తున్నాను. తగినంత ఎంత ఉంటే కూర దాన్ని బట్టే వేసుకుంటానండి. స్పూన్లన్నీ చెప్పను నేను. మొత్తం వేసేసి కలిపేసుకొని ఇప్పుడు నేను కడిగి పెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదండి, అవి కనీసం 6-7 సార్లు కడుక్కోవాలండి. ఆ పుట్టంతా పోయేంత వరకుని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అప్పుడు తెల్లగా వస్తాయి. ఎలా దీంట్లో కల్తీ వేసుకుంటారండి. వంకాయ వేసుకుంటారు, మామిడికాయ వేసుకుంటారు. నేను మామిడికాయ వేస్తున్నాను, మునక్కాయ వేస్తారు. ఏ కూరగాయలైనా వేయాల్సినవి, నాన్ వెజ్లో వేయాల్సిన కూరగాయలు ఏమైనా వేయచ్చండి, బాగుంటాయి. నేను ఈసారి కల్తీ ఏమి వేయట్లేదు, ఎందుకంటే నేను మామిడికాయ వేస్తున్నాను, కాయ వేస్తున్నానండి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి. ఎందుకంటే ఎండు చేపలకి పులుపే ఎప్పటికైనా టేస్ట్ వచ్చిందండి. అలానే వేస్తున్నాను. వేసేసాను. కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి. మనం మామిడికాయ వేసామని చింతపండు వేయకోకుండా ఉండకూడదు. మెయిన్ దీంట్లో టేస్ట్ రావాలంటే చింతపండు రసమే ఉండాలి. అందుకని నేను చింతపండు రసం వేసానండి. ఇంకొంచెం కలుపుకొని వేసేసాను. వేసి గ్లాసున్నర వాటర్ పోసానండి. ఆ మునిగేంతవరకు వాటర్ పోసాను. నాకు 20 నిమిషాలు పట్టిందండి అవి ఉడికే తల్లికి. బాగా ఉడికితేనే నీళ్ళన్నీ ఇంకిపోతేనే బాగుంటుంది. చూడండి, ఉప్పు చూసి నేను గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా పట్టి పెట్టుకున్నాను. కొంచెం ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగా, కొంచెం దినుసులు వేసి మొత్తం పట్టి పెట్టానండి. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసాను. అవి వేసినాక ఇదోనండి, ఆల్మోస్ట్ అయిపోయింది. టేస్ట్ చూశాను, ఉప్పు వేసాను, కొత్తిమీర కూడా వేసేసానండి. చాలా బాగుంటుందండి. చేసేటప్పుడు కొంచెం స్మెల్లే కానండి తట్టుకోలేము. కూర మటుకు సంగట్లోకి చాలా బాగుంటుంది. ఈరోజు నేను సంగటి చేశాను, అందుకని ఎండు చేపల కూర చేసి మీకు కొంచెం చూపిద్దాము. చాలా రోజులు అయిందండి వీడియోస్ పెట్టక. నా వీడియోలకు సపోర్ట్ చేసే ప్రతి